హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు రెసిపీస్ ఫర్ ఆల్ ఛానల్లో ఈరోజు జ్యూసీగా మంచి స్వీట్ ఐటెం బాదుషా ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే చక్కగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత చక్కగా తయారు చేసుకోవచ్చండి. దీనికి ముందుగా మీరు మైదాని మీరు ఎన్ని తీసుకుంటారో దాన్ని బట్టి అన్ని బాదుషాలు అవుతాయండి. నేను కప్పున్నర తీసుకున్నాను. అలాగే దీంట్లో ఒక చిన్న స్పూన్తోని ఉప్పు, అలాగే బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ వేసుకోవచ్చండి. చిన్న స్పూన్తోని కొంచెం వేసుకోండి. అలాగే పెరుగు, దీంట్లోనే ఒక పెద్ద స్పూన్తోని నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకోండి. వేసుకొని దీంట్లో ఈ నెయ్యి, బేకింగ్ సోడా, ఉప్పు ఇవన్నీ కలిసేలాగా, పెరుగు కలిసేలాగా కొంచెం బాగా కలపండి. కలిపిన తర్వాత ఇది మనం గట్టిగా కాకుండా అలాగే మరీ పలుచగా కాకుండా ఈ పిండిని కలుపుకోవాలండి. ఎందుకంటే మనం బాదుషాలు గట్టిగా కలిపితే గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట పిండి. అలా కాకుండా కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఇలా పూరి పిండిలాగా కాకుండా కొంచెం స్మూత్గా కలుపుకోవాలి. చూసారు కదా, గుల్లగా ఉండాలండి. పిండిని బాగా స్మూత్ చేసేయకండి. కలిపేసి అలా ఒక అరగంట పక్కన పెట్టేసేయండి. పెట్టిన తర్వాత దీన్ని మనం మూత పెట్టేసి అరగంట పక్కన పెట్టేయండి. తర్వాత మీరు ఇలా మీకు ఏ సైజు బాదుషాలు కావాలో, దీనికంటే కొంచెం పెద్ద సైజు కావాలంటే చేసుకోండి. చూసారు కదా, ఇలా చిన్న హోల్ లాగా పెట్టేస్తే మనకి వేగుతాయి అన్నమాట. మధ్యలోంచి కరెక్ట్గా వేగుతాయి అన్నమాట. డీప్ ఫ్రై చేసినప్పుడు ఇలా మీరు రెడీ చేసి పెట్టేసుకోండి అన్నిటిని కూడా. ఇప్పుడు మనం ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వీటిని మాడకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇవి కొంచెం పైకి తేలుతాయి. తేలినప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని జాగ్రత్తగా, తొందరగా మాడిపోతాయండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు అలా మనం దగ్గర ఉండేసి మనం వేయించుకోవాలి. ఈలోపు మీరు టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని మనం ఏ కప్పుతోనైతే మైదా తీసుకున్నామో అదే కప్పుతోని షుగర్ తీసుకోండి. ఇది మనం చిక్కటి పాకంలాగా తయారు చేసుకోవాలండి. బాదుషాల పైన వేస్తే మనకి మెరుస్తూ ఉండాలి, అంత చిక్కగా ఉండాలన్నమాట. ఇది చూసారు కదా, ఈ విధంగా మీరు మాడకుండా మంచి గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఇవి మాడిపోతాయి అన్నమాట తొందరగా. బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి త్వరగా మాడతాయి. మీరు ఇలాచీలు 2 దంచి వేసుకోండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే తీసేయచ్చు. ఈ వేగిన బాదుషాలను మీరు ఇప్పుడు ఈ పాకంలో వేసేసుకోండి. కొంచెం చిక్కగా అయిందండి. మీరు ఇంకా పల్చగా రెడీ చేసుకోవచ్చు ఈ షుగర్ సిరప్ని. ఇది మాత్రం కొంచెం చిక్కగా అయింది, తొందరగా గట్టి పడతాయి అన్నమాట. దీనికంటే కొంచెం పల్చగా కూడా మనం రెడీ చేసుకోవచ్చు. పాకాన్ని ఈ విధంగా రెడీ చేసుకున్నాక వీటన్నిటిని కూడా మీరు చూసారు కదా, ఒక అరగంట పాటు అలాగా వేడి పాకంలో ఉంచేయండి. ఉంచేస్తే ఆ జ్యూస్ అంతా కూడా ఈ బాదుషాలన్నిటికీ కూడా పడుతుంది. చూసారు కదండి, మంచి బాదుషాలని మీరు ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకోండి. చల్లారిన తర్వాత పైన నేను డెకరేషన్ కోసం కొన్ని జీడిపప్పులు చిన్నగా దంచి వేస్తున్నాను. అలాగే బాదం పలుకులు కూడా పొడవుగా కట్ చేసి కొంచెం డెకరేషన్గా వేసాను అన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా మనకి రెడీ అయిపోయాయి. మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.